నమస్కారం సస్య టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న పీజీఆర్ఎస్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్వీకరించిన ఫిర్యాదులన్నింటినీ డాక్యుమెంట్లతో సహా పీజీఆర్ఎస్ పోర్టల్కు అప్లోడ్ చేయాలన్నారు. సీఎం కార్యాలయం నుండి వచ్చిన అనాలిసిస్ రిపోర్టును క్షుణ్ణంగా అధ్యయనం చేసి గ్యాప్ను సరిచేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమస్యను సరైన రీతిలో పరిష్కరించకుండా ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లో ముగించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో 220 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. తర్వాత మళ్ళీ నేను ఇంకోటి డేట్ ఇచ్చాను, చూస్తాను. మీ నెంబర్ కూడా ఉందా మా ప్రాపర్టీలో? మాకు ఇది కాలేదు. డిపార్ట్మెంట్ నుంచి పోవాలి, రెఫరెన్స్ ఆయన చేస్తాడు, రిజిస్ట్రేషన్ చేస్తాడు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మార్చి 12వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న యువత పోరుబాట కార్యక్రమాన్ని యువత విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పిలుపునిచ్చారు. ఈ మేరకు నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా అధ్యక్షతన యువత పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను వారు ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి వారి ఓట్లను దండుకొని అధికారాన్ని చేపట్టారని, యువతను దగా చేశారని, మోసపూరితపు వాగ్దానాలను చెప్పి ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని మాట ఇచ్చి మోసం చేశారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా సూపర్ 6 పథకాలని అమలు చేయడం సాధ్యం కాదని చెప్పడం ఎంతో దారుణమన్నారు. చంద్రబాబు తనదైన నైజాన్ని ప్రదర్శించారని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, హామీలను తూచా తప్పకుండా అమలు చేశారని, మాట ఇచ్చి నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. విద్యార్థులను దగా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధి విధానాలను ఎండకట్టేందుకు యువత కదలి రావాలని పిలుపునిచ్చారు.
యువత విద్యార్థుల తరపున న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ తదితర వాటిని చెల్లించే వరకు తమ పోరాటాలు ఆగవన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేశారని, అయితే వాటిని నిర్వీర్యం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెడ్లో వారికి దారదత్తం చేశారన్నారు. అంతేకాకుండా పులివెందులలో మంజూరైన మెడికల్ సీట్లను అవసరం లేదని ప్రభుత్వానికి ఉత్తరం రాయడం దారుణమైన చర్యలకు అద్దం పడుతున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధ వాగ్దానాలను ఎండకట్టేందుకు ఈ నెల 12వ తేదీ అన్ని జిల్లా కేంద్రాలలో చేపడుతున్న యువత పోరాట కార్యక్రమంలో యువత విద్యార్థులకు ప్రజలు మద్దతు పలకాలని, విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, రాష్ట్ర మాజీ ఏపీ ఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకుడు దేశం సుధాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి దేవనగర్ భాషా, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి హరిప్రసాద్, వైఎస్ఆర్సీపీ మేధావుల సంఘం జిల్లా అధ్యక్షుడు రసూల్ ఆజాద్, వైఎస్ఆర్సీపీ జిల్లా మున్సిపల్ ప్రెసిడెంట్ టీవై శివయ్య, వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఎం తిరుపతి, వైఎస్ఆర్సీపీ జిల్లా కౌన్సిలర్ ప్రెసిడెంట్ రమణ, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ ఆరిఫ్ నాయక్, మేసా చంద్రశేఖర్ రెడ్డి, బాషిద్, కోఆప్షన్ సభ్యుడు సలాముల్లా, వైసీపీ నాయకులు రహమతుల్లా, గన్ని కరీం, సాయిరాం రెడ్డి, గోపాల్ రెడ్డి, కాల్వ నాగరాజు, అంజీ, కుమ్మరి రాముడు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటే చంద్రబాబు నాయుడు తన పాత పద్ధతి ప్రకారము ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తాడో అదే రకంగా మోసం చేస్తూ గెలిచిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఇలా చూపెట్టి మాకు భయం అవుతా ఉంది, ఇది చేయాలంటే గెలిచిన తర్వాత మోసం చేసి ఈ రకంగా ప్రజలను నట్టేట ముంచుతా పోతా ఉన్నారు. మేము చంద్రబాబు నాయుడు మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాం, మీరు సూపర్ 6 లాంచింగ్ చేసినప్పుడు మీకు గుర్తు లేదా? ఈరోజు మీరు అందలం ఎక్కుతానే మీ పాత నేతలు చూపెట్టడం తగున? ప్రజల తరఫున మేము ఎప్పుడు పోరాడడానికి రెడీగా ఉంటాము. విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ అన్ని రకాల మీరు చెప్పినటువంటి అన్ని ఇవ్వాల్సిందిగా ఇచ్చే రకంగా ఇచ్చేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి చెప్పడం. అలాగే 17 మెడికల్ కాలేజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే దాన్ని కూడా మీ నికృష్టపు ఆలోచనతో పీపీపీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ప్రైవేట్ వాళ్లకు ధారదత్తం చేయడం ఎంతవరకు తగు? ఈ రకంగా మీరు చేసుకుంటా పోతూ ఇంకా ఎంత ఘోరం అంటే పులివెందుల్లో శాంక్షన్ అయిన సీట్లు భారతదేశ చరిత్రలో ఎవ్వరూ చేయని రీతిగా మాకు అవసరం లేదు అని చెప్పేసి లెటర్ రాయడం అనేది ఎంత ఘోరమైన తప్పిదమో మనకందరికీ తెలుస్తా ఉంది. సో నేను నంద్యాల ప్రజలకందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి అబద్ధపు వాగ్దానాలను ఖచ్చితంగా ఎండగట్టడానికి మేము రెడీ అవుతా ఉన్నాము. నంద్యాలలో ఉండే విద్యార్థులందరూ 12వ తేదీన యువత పోరుబాటలకి వచ్చి మాతో పాటు కలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటాం. మార్చి 12 యువత పోరు అనే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గలం ఇప్పడానికి మార్చి 12వ తేదీ సిద్ధమవుతుంది. దీనికి పెద్ద ఎత్తున నంద్యాల జిల్లా ప్రజలందరూ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గాని సహకరించి, ఎందుకనంటే వారి కోసం ఈ గలాన్ని వినిపించడానికి ముందుకెళ్తున్నారు కాబట్టి అందరి సహాయకారాలతో పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేయాలని ఆశిస్తున్నాను. గత ప్రభుత్వం హయాంలో ఏదైతే పేద మధ్య తరగతి కుటుంబాల నుంచి ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు ఇలా విద్యార్థులు ముందుకు రావాలని ఒక మంచి ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. కానీ 2014-19లో చంద్రబాబు నాయుడు గారు దీనికి నామం పెట్టేసి విద్యార్థులు
ని మోసం చేయడం జరిగింది. కానీ జగనన్న 19 తర్వాత జగనన్న రావడంతో తండ్రికి తగ్గ తనేడు లాగా ఇంకా 2 అడుగులు ముందుకేసి 100% పిల్లలు విద్యార్థులు చదివే విధంగా ఈ పథకాన్ని రూపొందించడమే కాకుండా, ఎందుకనంటే పిల్లలు చదివితేనే వాళ్ళ భవిష్యత్తుతో పాటు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, చదివే ముఖ్యమని చెప్పి భావించిన జగనన్న ఎంతో మంది విద్యార్థులు చదువుకోవడానికి ప్రోత్సహించడం జరిగింది. మార్చి 12న వైఎస్ఆర్సీపీతో పాటు ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీతో మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సూచనల మేరకు రేపు 12వ తారీఖు జరగబోయే యువత పోరు కార్యక్రమంలో మన వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా చురుకుగా పాల్గొని, ఎక్కడైతే విద్యార్థులకు ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ అనేది పూర్తి స్థాయిలో అంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియంబర్స్మెంట్ అనేది ఫండింగ్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ టైం టు టైం వదిలి పిల్లల భవిష్యత్తును కాపాడాలని, అందుకోసమని దీన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి రేపు 12వ తారీఖు పోచా బ్రహ్మానందరెడ్డి గారి ఉదయానంద లాడ్జి దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ యువత పోరు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 12వ తారీఖు ఉదయం 10 గంటలకు అందరం కూడా మన మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సారథ్యంలో అక్కడికి బయలుదేరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం నంద్యాల నియోజకవర్గం సమన్వయకర్త యువ నాయకులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యువ పోరు 12వ తారీఖు యువకులు మరియు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు గౌరవ పెద్దలందరి సమక్షంలో పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు మరియు యువకులకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. దీనికి మన ప్రైవేటీకరణ, మన మెడికల్ కాలేజీలు అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో ఆ విద్యార్థులందరూ కూడా వాళ్ళు వ్యవసాయ కూలీలుగా లేకపోతే వారి ఇతర పనులు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి యువతను యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద ఎత్తున విద్యార్థులకు యువతకు ఉద్యోగాలు కల్పిస్తాము, పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. ఈరోజు వాటిని విస్మరించి ఈ విధంగా చేయడం ద్వారా ఎవరైతే బాధిత వర్గాలకు అండగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిలబడుతున్నాయి. కావున వీరందరూ కూడా మాతో పాటు వచ్చి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి, ఈ కార్యక్రమంలో మీతో పాటు ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలు, ఎవరైతే విద్యార్థులకు యువత భవిష్యత్తు కోరే వారందరూ కూడా మాతో పాటు పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ నిధులను విడుదల చేయాల్సిందిగా కోరుచున్నాం. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు అండగా ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్న నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆధ్వర్యంలో యువత పోరు నిర్వహిస్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరు కూడా తమ మద్దతు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా పేద విద్యార్థులైతేనేమి, వాళ్ళ తల్లిదండ్రులైతేనేమి, వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా మూమెంట్ లో పాల్గొని తమ మద్దతు తెలియజేయాలని కోరుతున్నాము. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది రాకపోవడం వల్ల యాజమాన్యాల యొక్క వేధింపులకు గురయ్యి వాళ్ళ యొక్క భవిష్యత్తు బజార్లో పడి ఉంది. ఇలాంటి పరిస్థితి గతంలో 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి విషయాన్ని చూసినటువంటి వాళ్ళు మళ్ళీ నమ్మి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆ ప్రభుత్వం తన యొక్క పద్ధతిని మార్చుకోకపోగా మళ్ళీ అదే పంథాను కొనసాగిస్తూ దాదాపుగా 4,900 కోట్ల రూపాయలను విద్యార్థులకు ఇవ్వకుండా బకాయిలు పెడితే అటు విద్యా సంస్థలు ఇటు విద్యార్థుల యొక్క భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు యువత వాళ్ళ యొక్క పోరాటాన్ని వాళ్ళు ఒంటరిగా చేయలేక వాళ్ళు మనోవేదనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క బాధను చూడలేక రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ఈరోజు యువతకు సహకారం అందించవలసిందిగా ఆయన తెలియజేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సారా నిర్మూలనకు ప్రభుత్వం నవోదయం 2.0 పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ మేరకు నంద్యాల జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణకు ముందు సారా నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్, డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా నవోదయం 2.0 పోస్టర్ను కలెక్టర్ జేసీలు ఆవిష్కరించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నాటు సారాను అరికట్టేందుకు సంబంధిత అధికారులందరూ సమన్వయం చేసుకుని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 19 గ్రామాల్లో నాటు సారా తయారీ కేంద్రాలను గుర్తించారని, ఈ ప్రాంతాల నుండి అక్రమ రవాణా నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మరో 129 గ్రామాల్లో నాటు సారా విక్రయ కేంద్రాలు ఉన్నాయని, వీటన్నిటిని నిర్మూలించే బాధ్యత రెవెన్యూ, పోలీస్, అటవీ, ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయి శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సారా తయారు చేసే వ్యక్తులు ఖచ్చితంగా పునరావాసం కల్పించాలని కోరుతారని, ఇందుకు సంబంధించి డిఆర్డీఏ, డ్వామా అధికారులు పునరావాస కల్పనకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సారా తయారు చేసే వ్యక్తుల జీవన ప్రమాణాలకు, స్వయం ఉపాధికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ మాట్లాడుతూ, నాటు సారా తయారు చేసే వ్యక్తులు, తరలించేవారు, విక్రయించే వారిని గుర్తించి వివరాలు సేకరించేందుకు గ్రామ, మండల స్థాయిలో రెవెన్యూ, పోలీస్, అటవీ, ఎక్సైజ్ అధికారులతో పాటు సర్పంచ్లు, మహిళా సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసి గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీల ద్వారా సారా వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు, బెల్లం సరఫరా చేసే వ్యాపారులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు గుర్తించిన వారిపై బైండ్ ఓవర్ నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో చేసి చూపిస్తామన్న మాట ఇచ్చారు. చేసి చూపించాలి అంటే అన్ని ఆఫీసర్ సపోర్ట్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. అందులో అక్కడే తయారు చేసి అక్కడే అందించడంతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా రవాణా చేస్తున్న నాటు సారా తయారీ విలేజెస్ 19 ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ ఆ 19 విలేజెస్ దగ్గర కానీ మనం ఆపగలిగితే చాలా వరకు మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆగిపోతుంది. ఆ 19 విలేజెస్ లిస్ట్ మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. రెవెన్యూ, పోలీస్, ఫారెస్ట్, ఎక్సైజ్ హ్యాండిల్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ వాళ్ళకి ఖచ్చితంగా రీహాబిలిటేషన్ అడుగుతారు. అండ్ చెట్టు రూపంలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ నాటు సారా తయారు చేస్తారు. వాళ్ళు కూడా మా ఆదాయం పోతుందని అంటారు. అందుకని వాళ్ళని పూర్వ గారిని ఇన్వాల్వ్ చేయడం, తర్వాత వాళ్ళ ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఇన్వాల్వ్ చేయడం కూడా జరుగుతుంది. సో వాళ్ళకి అదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మనం ఏం సపోర్ట్ ఇస్తామో, వాళ్ళ అన్నింటిలో ఇబ్బందులు ఏం సపోర్ట్ ఇస్తామో అన్నప్పుడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కేర్ తీసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఫస్ట్ 19 విలేజెస్ అటెన్షన్ పే చేయండి. టోటల్ 3 విలేజ్ గ్రామాలు నాటు సారా అలాగే జరుగుతుంది. అలాగే ఎక్కువ పంపిణీ జరుగుతున్న గ్రామాలు 19 డిస్ట్రిక్ట్ షేర్ చేస్తాము. వీటిపై అటెన్షన్ పే చేయండి. ఇది గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ వరకు మెసేజ్ ప్రోగ్రామ్ రీచ్ అయ్యేటట్టు చూడండి. నా పేరు రవికుమార్, నేను డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఆఫీసర్ నంద్యాల్. ఈరోజు మనం నవోదయం కార్యక్రమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం ఆదిమ కాలం నుండి ఎప్పటి నుంచో ఉన్నటువంటి నాటు సారాయి నిర్మూలన చేయాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ ని లాంచ్ చేయమని ఆదేశించగా, ఇది ఈరోజు రాజశ్రీ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు లాంచ్ చేయటం జరిగింది. దీంట్లో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. జేసీ గారు, డిఆర్ఓ గారు, డిపిఓ గారు అండ్ మిగతా ఆఫీసర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో ప్రధానంగా విలేజ్ లెవెల్ కమిటీ, మండల్ లెవెల్ కమిటీ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీని కూడా రాజశ్రీ కలెక్టర్ గారు చేయటం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఎందుకు నాటు సారాయి అనేటటువంటిది, వ్యసన విముక్తి అనేటటువంటిది ఎందుకు అవసరం అనేటటువంటిది, దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి అనేది క్రమంగా చెప్పడం జరిగింది. ఇది అశాస్త్రీయ పద్ధతులలో అశాస్త్రీయంగా తయారు చేసినందువల్ల, దీంట్లో సైంటిఫిక్ మెథడ్లో లేనందువల్ల
ఈ యొక్క ఫ్యూజుల్ ఆయిల్స్ ఎక్కువ వచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేటటువంటిది తాగిన వాళ్ళది క్రమంగా క్షీణింపజేసి ఇటు పేదరికంలో ఉండేటటువంటి అన్ని కుటుంబాలని నాశనం చేసేటటువంటి ఈ నాటు సారాయిని నిర్మూలించడం కోసం పెద్ద ఎత్తున ఫారెస్ట్, పోలీసు, ఎక్సైజ్, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీరాజ్ అండ్ రెవెన్యూ మిగతా వాళ్ళందరూ కూడాను, పోలీస్ అందరూ కూడాను దీంట్లో భాగస్వామ్యమై నేడు విస్తృతంగా దాడులు చేయటమే కాకుండా అక్కడ ఉండేటటువంటి ఎవరైతే అమ్మకందారులు ఉన్నారో వాళ్ళని ఎందుకు తయారు చేయకూడదు అనేది వివరించడమే కాకుండా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అమ్మకం ఆపు చేసిన వెంటనే రిహాబిలిటేషన్ ఇవ్వడానికి కూడా తగు ప్రోగ్రామ్ ని సిద్ధం చేయటం జరిగింది. దాంట్లో భాగంగా స్పెషల్ గా డ్రైవ్ చేయటం జరుగుతుంది. ఎవరైనా ఈ యొక్క మాటలు విననట్టయితే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఇంకా మితిమీరి చేసినట్టయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ అండ్ ఎక్స్టర్నమెంట్ అంటే బహిష్కరణ అనేటటువంటిది కూడా తీసుకురావడానికి విద్యుక్తులవుతున్నాము. ఇదంతా కూడా మొత్తం మన దగ్గర ఉన్నటువంటి 129 గ్రామాలలో ఏబిసి క్లాసిఫికేషన్ చేస్తూ ఏ క్లాస్ అంటేనేమో అక్కడే తయారు చేసి వివిధ ప్రాంతాలకి అమ్మేటటువంటి అమ్మకందారులు, మరియు ఈ యొక్క బి క్లాస్ అంటేనేమో అక్కడే తయారు చేసి అక్కడే అమ్మేటటువంటి వాళ్ళు, ఓన్లీ సి అంటేనేమో అక్కడే తయారు చేసేవాళ్ళు. అంటే క్లాసిఫికేషన్స్ చేసుకొని ఎక్కడ ఏ చార్టెడ్ ఈ ప్రకారంగా రైడ్ చేయాలనేటటువంటి విద్యుత్తులైతే మేము చేయటం జరుగుతుంది. దీంట్లో మాకు పత్రికల వాళ్ళు మరియు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు కూడా సహకారం చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మేము గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఈ రోజు అంతేకాకుండాను ఇక ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అండ్ వాట్సాప్, ట్విట్టర్లలో కూడా మేము విడుదల చేయటం జరిగింది ఈ రోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా. దీనికి మీ అందరూ కూడాను, పబ్లిక్ అంతా కూడాను, ప్రజలంతా కూడాను, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా సహకారం చేసి మాకు ఈ యొక్క వ్యసన విముక్తి అనేటటువంటిది తీసుకొచ్చి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనేటటువంటి సంకల్పంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఈ యొక్క సమాజం మంచిగా ఉండటం కోసం అనేటటువంటి మీరు కృషి చేస్తారని భావిస్తూ మీ అందరికీ కూడా మళ్ళొకసారి నమస్కారాలు తెలుపుతున్నాను. 2014 సంవత్సరం ముందు రిటైర్డ్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు తక్కువ పెన్షన్ వస్తుందని, ఆ పెన్షన్తో జీవితాలను గడిపేందుకు ఎంతో కష్టపడుతున్నామని, కాబట్టి ప్రభుత్వం అందించే సామాజిక పెన్షన్ను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని నంద్యాల జిల్లా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు తమ డిమాండ్లను మీడియాకు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు చంద్రమౌళి, ఓబులేసు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. రిటైర్డ్ అసోసియేషన్ ఎదుర్కొనే సమస్యల మీద ఈరోజు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక మంత్రులకు, తర్వాత స్టేట్ లెవెల్ మా జనరల్ సెక్రటరీ గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి మెమరాండాలు ఇవ్వడం జరిగింది. విషయం ఏమనగా మాకు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కింద 2014 కంటే రిటైర్డ్ అయిన వాళ్లకు 500, 700, 1000 రూపాయలు, 1500 అత్యధిక పెన్షన్ అంటే 2000 రూపాయల లోపు వస్తుంది. మరి మేమంతా కోరుకునేది ఏమంటే గవర్నమెంట్ సదాల మంచి ఉద్దేశంతో సామాజిక పెన్షన్ పెట్టింది. ఈ మహా అంటే మా మీద పెద్ద భారం ఏం కాదు. పెద్దలు దయదలిసి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ సామాజిక పెన్షన్ 4000 రూపాయలు ఇప్పించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము అన్ని డిపోలలో నిరసన అనొద్దు, మా యొక్క అప్పీల్ ను ప్రింట్ అండ్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. సార్, పేరు ఆర్సి ఓబ్లేసు, నేను కర్నూలు జిల్లా అధ్యక్షుడిని. మేము ఈ యొక్క సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేసినామంటే, మామూలుగా మాకు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కు మాకు అతి తక్కువ పెన్షన్తో మేము 2014 కంటే ముందు తర్వాత రిటైర్డ్ అయిన వాళ్లకు 5000, 500, 700 అనేటువంటి తక్కువ పెన్షన్తో మా పెన్షన్ తీసుకుంటున్నారు. మామూలుగా మన ఆధార్ కార్డు కొడితే మీకు రేషన్ కార్డు రాదు, మీకు పెన్షన్ రాదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా చెప్తున్నారు. అందువల్ల మా అప్పీల్ని సీఎం గారి దృష్టికి మన ఎన్ఎండి ఫరూక్ గారు మంత్రి గారితో మా మెమోరాండము వినిపించినాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించి మీకు ఖచ్చితంగా నేను న్యాయం చేపిస్తానని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది.
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామంలో రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించడం వల్ల రైతులకు చెందిన 450 ఎకరాలు పంట నష్టం సంభవించి దుమ్ము ధూళితో ఉన్నాయని, రైతులకు న్యాయం చేయాలని అనేకసార్లు జిల్లా అధికారులను ఆశ్రయించినా ఎటువంటి ప్రయోజనం లేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ మరియు సిపిఐ కమిటీ ఆధ్వర్యంలో రైతులు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కొలిమిగుండ్ల మండల పరిధిలో 4 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, వాటి వల్ల సమీపంలోని 16 గ్రామాలకు చెందిన రైతుల పొలాలు దెబ్బతిన్నాయని వాపోయారు. అలాగే దేవాదాయ శాఖకు చెందిన భూములను గ్రామ సభలు నిర్వహించి కౌలు పద్ధతిన గ్రామస్తులకు ఇవ్వాలని, కానీ ఎటువంటి నిబంధనలు పాటించకుండా రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ రైతులు ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇది రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా ఈరోజు చాలా అధ్వానంగా రైతులను భయపెట్టే విధంగా భయపెడుతూ వాళ్ళ భూముల్ని బలవంతంగా ఆక్విజిషన్ చేసుకోవడంతో పాటు ఈరోజు పంట పండేటువంటి పంటను కూడా పూర్తిగా కాలుష్యంతో ఈరోజు నష్టం 220 ఎకరాలకు పైగా నష్టం జరుగుతా ఉంది. దీనిపైన గతంలో కూడా కలెక్టర్ గారికి రైతులు స్వచ్ఛందంగా ఫిర్యాదు చేస్తే అగ్రికల్చర్ ఆఫీసర్, అదేవిధంగా జేడీఏ, అదేవిధంగా ఆర్డీఓ, తహసీల్దార్ అందరూ కూడా ఎంక్వైరీ చేసి వాస్తవంగా చుట్టూ సరౌండింగ్ అర్ధ కిలోమీటర్ రైతాంగానికి పండ్ల తోటలు అదేవిధంగా పంటలు నాశనం అవుతున్నాయని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కాంపెన్సేషన్ కూడా నష్టపరిహారం కూడా వాళ్ళు ప్రతిపాదన చేశారు. కానీ కలెక్టర్ గారు ఎన్ని రోజులు ప్రతిపాదన చేయలేదు. ప్రతిపాదన చేయకపోగా ఈ రోజు దేవాదాయ శాఖ భూములు ఎంత దుర్మార్గం. దేవాదాయ శాఖ భూముల్లో బహిరంగంగా దేవునికి సంబంధించినటువంటి భూముల్ని దైవ నైవేద్యాల కోసం చేసేటువంటి భూముల్ని గ్రామ సభలు నిర్వహించకుండా కేవలం రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ యాజమాన్యానికి కట్టబెట్టి 3 లక్షల రూపాయలకే నువ్వు 39 ఎకరాల 14 సెంట్లు కేటాయిస్తున్నట్టు చేశారు. ఈ రోజు పంట వేసుకున్న రైతుల్ని ఈ రోజు బలవంతంగా రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం భయపెట్టి వాళ్ళ మీద ఫిర్యాదు చేసి వాళ్ళని దౌర్జన్యం చేస్తా ఉంటే వాళ్ళకి రైతు సంఘంగా అండగా ఉంటా ఉన్నాం. వాళ్ళకి న్యాయం చేయమని ఈ రోజు జిల్లా కలెక్టర్ గారిని ఫిర్యాదు చేస్తా ఉన్నాం. వాళ్ళకి న్యాయం చేయని పక్షంలో ఖచ్చితంగా ఫ్యాక్టరీ ఎదురునే ఆందోళన చేస్తాం. ఈరోజు ఫ్యాక్టరీకి సంబంధించి ఎన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆ రోజు మీరు చెప్పిందేమి, ఫ్యాక్టరీ ఏర్పడడం వల్ల భూములు ఇవ్వడం వలన మీకు అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఏ ఒక్క నిరుద్యోగునికి కూడా అక్కడ ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. ఉద్యోగాల అవకాశాలు ఇవ్వకపోగా 5 ఏళ్ల నుంచి MBA చదువుకున్నా, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ చదువుకున్నా అక్కడ మేము ఉద్యోగాలు కావాలంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళపైన మళ్ళీ మా దగ్గరికి వస్తావా అని చెప్పేసి కేసులు పెడతా ఉన్నారు. వాళ్ళ భూములు ఏమన్నా 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటే దౌర్జన్యంగా లాక్కుంటా ఉన్నారు. ఇంత దుర్మార్గానికి ఒడిగడుతున్నా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ఏమాత్రం అన్ని తెలిసినప్పటికీ ఈ రోజు ఎటువంటి చర్య తీసుకోలేదు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిఐ రమేష్ బాబు గారు విచ్చలవిడిగా కంప్లైంట్లు తీసుకుని అర్ధరాత్రి పూట రైతులను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు. ఎవరు రక్షించాలా? రైతులను ఎవరికి ఐక్యత ఉండదు. ఎందుకంటే ఎవరి వాళ్ళ స్వార్థంతో ఉన్నారు కాబట్టి రైతులకి పట్టించుకునే సమస్య లేదు. స్థానిక శాసనసభ్యుడు మంత్రిగా ఉన్నటువంటి బీసీ జగన్ రెడ్డికి ఈ విషయాన్ని దృష్టికి తీసుకుపోయినారు. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దృష్టికి తీసుకుపోయినారు. కానీ రైతాంగాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. యాజమాన్యం ఏం చెప్పిందే అది వాళ్ళు వింటా ఉన్నారు. కానీ రైతుల పక్షాన మాట్లాడేటువంటి నాదులే లేడు. కాబట్టి రైతులను ఆదుకోమని చెప్పేసి ఈ రోజు మేము రైతు సంఘంగా కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతా ఉన్నాం. అందుకోసమే గౌరవ కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేయడానికి వచ్చినాం. ఈరోజు 2 అంశాలు. ఎవరైతే కాలుష్యం వల్ల నష్టపోయిన పంట పోయిన రైతులకి నష్టపరిహారం చెల్లించాలి. దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల్ని రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ లీజును రద్దు చేసి బహిరంగ వేలం ద్వారానే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ అంశాల మీద జిల్లా కలెక్టర్ గారికి కలవడానికి వచ్చినాం. రైతులందరూ కూడా స్వచ్ఛందంగా రైతులు ఎవరైతే నష్టపోయారో ఆ రైతులు వచ్చారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గౌరవ కలెక్టర్ గారు కూడా ఇమీడియట్ గా తనిఖీ చేయాలి, గ్రామ సభలు నిర్వహించాలి, ఇక్కడ రైతులు పడుతున్నటువంటి కష్టాలని తెలుసుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము రైతు సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. రైతులు గత 40 సంవత్సరాల నుండి ఈ యొక్క కౌలు చట్టానికి అనుగుణంగా గ్రామ సభ నిర్వహించి గ్రామంలో నిర్వహించి ఆ యొక్క వేలం పాట ద్వారా పొలాలను ఆక్రమించుకుని పంటను నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాంటి భుక్తి కలిగించే ఈ యొక్క వ్యవసాయాన్ని రామ్కో ఫ్యాక్టరీ దుర్మార్గంగా వాళ్ళు అందుకుని వాళ్ళు కుమ్మక్కయ్యి దేవాదాయతో కుమ్మక్కయ్యి రైతులను విడిగొట్టడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో 16 గ్రామాలలో రైతులు కూడా ఈ యొక్క 4 ఫ్యాక్టరీల వల్ల నష్టపోవడం జరుగుతుంది.
గతంలో చేసిన ఈ రైతులు చేసిన పోరాటానికి ఎటువంటి స్పందన అధికారుల యుద్ధ నుంచి లేదు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క రైతులకు న్యాయం చేసేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్టు పార్టీ ఖచ్చితంగా పోరాడి రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని తెలియజేసుకుంటూ ఉన్నాం. రైతుల భూములు మింగుతున్నారు, ఇప్పుడు దేవాదాయాల భూములు కూడా మింగుతూ దేవునికే శటకోపం పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. పెట్టుబడిదారులకు గుత్తేదారులకు ప్రభుత్వాలు అధికారులు కొమ్ము కాస్తా ఉన్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. రైతుకు ఖచ్చితంగా మేలు జరగాలంటే కంపల్సరిగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలా. అదే విధంగా మాన్య భూములను కంపల్సరిగా సాగు భూములు కాబట్టి రైతులకే కంపల్సరిగా మాన్య భూములు బహిరంగ వేలం ద్వారా ఇవ్వాలని రామ్కో సిమెంట్ కి ఇచ్చినటువంటి జీవోలను వెంటనే రద్దు చేసి రైతులకే ముఖ్యంగా ఈ సాగు భూములు అందించాలని రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దేవాలయ భూములు కూడా ఉన్న ఊర్లో ఉన్నటువంటి పేద రైతులు దాన్ని గుర్తుకు తీసుకొని పండించుకుంటూ ఎన్నో ఏళ్ల నుంచి దేవాలయకు ధూపదీప నైవేద్యాలు సమర్పించడం కూడా జరిగింది. ఈ రోజు అలాంటి భూములు కూడా ఫ్యాక్టరీ యాజమాన్యానికి అప్పచెప్పడం వల్ల చాలా మంది పక్క చిక్కి రైతులకు పొలాలు వేసుకోవడం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ఊర్లు గ్రామంలో ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఆ పొలాంట్లు గుత్తలకు ఇప్పించి యాజమాన్యానికి సంబంధం లేకుండా గవర్నమెంట్ చేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాం. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో రుద్రవరం మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల సర్పంచులు ఆయా గ్రామాభివృద్ధి కొరకు పనులు చేపట్టాలంటే సంబంధిత ఈవో ఆర్డీలకు కమిషన్లను ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేయడం జరుగుతుందని, ఈ విషయంపై రుద్రవరం మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులతో కలిసి సోమవారం పీజీఆర్ఎస్ నందు జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియాకు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం అందించడం జరిగింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. గంగుల బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా గ్రామాభివృద్ధికి సర్పంచ్లకు పెద్దపీట వేస్తున్నామని చెప్పడమే కానీ చెప్పిన మాటలను క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచ్లకు గ్రామాభివృద్ధికి సంబంధించిన వివిధ పనులకు నిధులు మంజూరు అయ్యాయని, అయితే ఈవో ఆర్డీలు సర్పంచ్లకు వర్క్ ఆర్డర్ ఇవ్వడం లేదని, వారు వేరే వారి పేర్ల మీద వర్క్ ఆర్డర్ తీసుకొని కేవలం సదరు సర్పంచ్లను బిల్లులపై సంతకాలు పెట్టాలని ఒత్తిడికి గురి చేస్తున్నారని, కమిషన్లను ఇవ్వాలని సర్పంచ్లపై ఈవో ఆర్డీలు డిమాండ్ చేస్తున్నారని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. సర్పంచ్ల హక్కులపై పోరాటాలు చేస్తామని, వారికి అండగా ఉంటామన్నారు. అలాగే రుద్రవరం మండలం కోటకొండ చెరువును అక్రమార్కులు యథేచ్ఛగా త్రవ్వుతున్నారని, గ్రామ సర్పంచ్ అనుమతులు నిర్ణయాలు తీసుకోకుండా అక్రమంగా చేపడుతున్నారని తెలిపారు. అక్రమ త్రవ్వకాల వల్ల సమీపంలో ఉన్న పంట పొలాల్లో దుమ్ము ధూళితో పంట దిగుబడులకు నష్టం జరుగుతుందని స్థానిక రైతులు వాపోతున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రైతులు క్రాప్ ఇన్సూరెన్స్, రైతు భరోసా వంటి పథకాలను అందించి ఆదుకునేవారని, నేడు అవి ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించారు. అక్రమ మైనింగ్ ఆపాలని, లేని పక్షంలో కేసీ కెనాల్పై రైతులతో ధర్నా చేపడతామన్నారు. ఆళ్లగడ్డ తాలూకాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజు మీరు చూస్తే ఆళ్లగడ్డ తాలూకాలో కేవలం రుద్రవరం మండలం నుంచి రుద్రవరం మండలంలో సంబంధించిన సర్పంచులందరినీ కూడా కలెక్టర్ గారి దగ్గరికి పిలుచుకురావడం జరిగింది. ఆఖరికి ఒక సర్పంచ్ భర్త చనిపోయినాడు, చనిపోయి ఒక నెల అవుతుంది. ఆమె మహిళ, ఆమెకి బిల్లులు పెట్టకుండా వేధిస్తా ఉన్నారు. గతంలో ఎప్పుడో 2019 ముందర టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు చేసిన వర్కులకి ఇప్పుడు బిల్లులు పెట్టాలా, మీకు బిల్లులు పెట్టము అని చెప్పేసి ఆమెను వేధిస్తూ, వేధించడం కాకుండా ఇంకా బిల్లులు పెట్టాలంటే 10% కమిషన్ ఇవ్వాలా అని చెప్పేసి ఈ రోజు వేధించడం జరుగుతా ఉంది ఆమెని. ఆమె ఆఖరికి నేను ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది అని చెప్తే, నువ్వు సంతకం పెట్టు, సంతకం పెడితే మేము బిల్లులు పెట్టుకుంటాము అని చెప్పే పరిస్థితి ఉంది. ఈరోజు ఒక ముత్తలూరు గ్రామము ఆ మహిళకే కాదు, ప్రతి ఒక్క సర్పంచ్ ఈరోజు ఆళ్లగడ్డ తాలూకాలో అన్ని గ్రామాల సర్పంచులకి ఇదే పరిస్థితి. ఈరోజు జెడ్పీటీసీలకి ఇదే పరిస్థితి, ఎంపీపీలకి ఇదే పరిస్థితి. ఈరోజు జెడ్పీటీసీలకి జెడ్పీ గ్రాంట్ నుంచి వర్కులు కూడా శాంక్షన్ అయ్యి వచ్చినాయి, దానికి ఎస్టిమేట్లు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. వర్క్ ఆర్డర్లు ఇయర్
జెడ్పీటీసీలు పలానా వాళ్ళ పేరు మీద వర్క్ ఆర్డర్ ఇవ్వండి అంటే ఇవ్వకుండా ఎంపీడీఓలే సొంతంగా ఎవరి పేర్లు అంటే వాళ్ళ పేర్లు రాసి వీళ్ళ పేరు మీద తీర్మానాలు చేయండి అని సర్పంచ్లకు పంపిస్తారు. సర్పంచ్ పక్కన పెడతారు. ఈ నిధులన్నీ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? మీ కమిషన్ల కోసం గ్రామాభివృద్ధిని దౌర్జన్యం చేసి నాశనం చేస్తున్నారు గ్రామాభివృద్ధిని. ఈరోజు సర్పంచ్ నిధులకి మేము పెద్దపీట వేసాము అని చెప్పి అసెంబ్లీలో మైక్ ఇస్తే చాలు, మేము సర్పంచులకు పెద్దపీట వేసాం, వాళ్ళకి ఇంత ఇది చేసాం అది చేసాం అని మాట్లాడే వాళ్ళు ఈ రోజు సర్పంచుల నిధులు ఎందుకు మీరు దుర్వినియోగం చేస్తున్నారు? సర్పంచుల నిధులు ఎవరికి పర్సెంటేజ్ పోతుందనే తేలాల. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాల. ఈ రోజు సర్పంచులందరూ కూడా స్వచ్ఛందంగా ధైర్యంగా చెప్పారు కలెక్టర్ ముందర, ఈఓఆర్డి రుద్రవరం మండలం ఈఓఆర్డి మమ్మల్ని ఇంత పర్సెంటేజ్ డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఓపెన్ గా ఈరోజు సర్పంచ్ అందరూ చెప్పారు. ఈరోజు ప్రతి ఈఓఆర్డి ఇట్లా డిమాండ్ చేస్తున్నాడని సర్పంచ్ అంతా ఓపెన్ గా వాళ్ళందరినీ పిలిచి సర్పంచ్లను ఏరేసి ఎంక్వైరీ జరిగితే 5 నిమిషాలు తేలిపోతుంది ఇది జరిగిందా జరగలేదా అనేది. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం. ఎంత దూరమైనా సర్పంచులందరికీ వాళ్ళ హక్కులను వాళ్ళకి కాపాడే విధంగా మేము వాళ్ళ తరపున నిలబడి పోరాటం చేస్తాము. ఈ విధంగా చిల్లర కోసం మీ జోబులు నింపుకోవడం కోసం గ్రామాభివృద్ధికి అడ్డుపడితే మాత్రం ఎవరు చూస్తా ఊరుకోరని చెప్పేసి వీళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్న మేము కోటకొండ విలేజ్ కి పోవడం జరిగింది. ఆడ అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పేసి అక్కడే రైతులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి వాళ్ళు ఏం చెప్పారు, మా పైర్లకంతా కూడా ఈ మట్టి వచ్చి కొట్టుకొని మాకు ఈల్డ్ 100% రావాల్సి 30% కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే ఎకరాకి మాకు 40 మూటలు పండాలంటే ఈ దుమ్ము వల్ల 20 మూటలు కూడా పండే పరిస్థితి లేదన్నా, మేము ఇబ్బంది పడుతున్నాం, మేము పెట్టిన పెట్టుబడులు కూడా రావని చెప్పేసి రైతులందరూ వాపోతే నిన్న పోయి అక్కడ మేము మాట్లాడి రైతుల తరఫున అంతా కూడా చెప్పి రావడం జరిగింది. మళ్ళీ రాత్రికే బండ్లు పెట్టి మట్టి తోలడం జరుగుతుంది. ఇప్పుడు సాక్షాత్ కలెక్టర్ గారే ఈ ఎంఐ గారిని పిలిపించి అడిగారు దానికి పర్మిషన్ ఉందా అంటే మేడం పర్మిషన్ లేదు అని ఈ గారు చెప్పడం జరిగింది. డిఎంజీ గారిని కూడా పిలిచి అడగడం జరిగింది పర్మిషన్ ఉంది. ఇది కోటకొండ విలేజ్ లో కోటకొండ చెరువులో తోలుతున్నారు. కోటకొండ చెరువులో తోలాలన్నప్పటికీ అక్కడ గ్రామ సర్పంచ్ రిజల్యూషన్ కావాలా. ఎటువంటి రిజల్యూషన్ ఎటువంటి పర్మిషన్ ఎక్కడి నుంచి లేకుండా ఈ రోజు యథేచ్ఛగా మట్టి తోలుకొని వాళ్ళ జోబులు నింపుకోవడానికి రైతులు పొట్టగొడతా ఉన్నారు. ఈ రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు. గత ప్రభుత్వంలో క్రాప్ ఇన్సూరెన్స్ అని, ఇన్పుట్ సబ్సిడీ అని, రైతు భరోసా అని ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి రైతులను ఆదుకోవడానికి. ఇప్పుడు ఒక్క కార్యక్రమం అట్లాంటిది లేకపోగా రైతు కష్టపడి పండించుకున్న పంటని కూడా వాళ్ళకి భద్రత ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు దుమ్ము కొట్టుకొని పోతున్నాయి. మా పరిస్థితి ఏంది, మేము ఇంత నష్టపోతాం, పెట్టిన పెట్టుబడులు కూడా రావు, మేము గుత్తలకి తీసుకొని పొలాలు వేసుకున్నాం, గుత్తలు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని రైతులు వాపోతుంటే దాని మీద స్పందించే నాదుడే లేడు. ఈ రోజు కాలు పెట్టకుండా బిల్లులల్లా ఆపినాడు. ఇవాటి సార్ అందరు కలిసి ఆపినారు అని వచ్చినాను, న్యాయం కావాలని వచ్చినాను. నాకు బిల్లులు పడకుండా ఒక బిల్లులు కూడా ఊర్లో పనులు అయితే ప్రతి ఒక్క పని చేసినాను, కానీ నాకు బిల్లులు పెట్టకుండా ఏమన్నంటే గిన్న లంచం ఇవ్వాలమ్మా, వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలని చెప్తాను. పేరైతే చెప్పకుండా నేను పోయిన తర్వాత నాది ముత్తలూరు రుద్రవరం మండలం నంద్యాల జిల్లా. సెక్రటరీ లో 10% కమిషన్ అడుగుతున్నారు, ఎమ్మెల్యే గారని కమిషన్ ఇవ్వకుండా బిల్లులు పెట్టాము అంటున్నారు. ఈ ఊరు సర్పంచ్ మన కరెంట్ బిల్లు బల్బులు తయారు చేసాము, బల్బులు ఇచ్చాము, వస్తువులు ఇచ్చాము. ప్రసాద్ రెడ్డి నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, రాష్ట్ర ప్రభుత్వ కళారత్న అవార్డు గ్రహీత చింతలపల్లి కోటేష్ ధర్మవీరుడు శంభాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్రలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఒకే చిత్రంలో వేశారు. A3 డ్రాయింగ్ చార్టుపై వాటర్ కలర్ పెయింటింగ్స్తో 9 గంటల సమయంలో వేసి చిత్ర నివాళులు అర్పించారు. ఈ చిత్రంలో శంభాజీ బాల్యం నుండి మరణం వరకు చూపించారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ మహావీరుడు ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని ఈజీగా జయించవచ్చు అనుకున్నాడు. కానీ ఆ సింహం కడుపున సింహమే పుట్టింది. ఆ సింహమే శంభాజీ మహారాజ్. శివాజీ తర్వాత శంభాజీ మహారాజ్ 9 సంవత్సరాలు పరిపాలన చేశారు. 9 ఏళ్లలో 120 యుద్ధాలు చేసి తన పరాక్రమం చూపించాడు. అన్ని మతాలను గౌరవించారు. ముస్లింలను సోదరి మనులలాగా ఆదరించారు. మంచి క్రమశిక్షణ, బాధ్యత కలిగిన పరిపాలన, స్త్రీలను గౌరవించడం, దేశభక్తి, దేవుని మీద భక్తి, శౌర్యంలో ఇలా అన్ని లక్షణాలు కలిగి ఉండే ధర్మవీరుడు శంభాజీ మహారాజ్ తన తండ్రి స్థాపించిన హిందూ స్వరాజ్యాన్ని రక్షించారు. శంభాజీ మహారాజు వర్ధంతిని పురస్కరించుకొని వారి జీవిత చరిత్రలోని ముఖ్యమైన ప్రధాన ఘట్టాలు ఈ చిత్రంలో వేశాను. ఈ చిత్రంలో శంభాజీ మహారాజు బాల్యం నుండి మరణం దాకా చిత్రంలో చూపించాను. ఈ చిత్రాన్ని వాటర్ కలర్స్లో వేశాను. ఈ చిత్రం వేయడానికి 9 గంటల సమయం పట్టింది. ఔరంగజేబు
మహాపూరుడు, మనిషి రూపంలో రాక్షసుడు, దుర్మార్గుడు. తన తండ్రి షాజహాన్ను జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టి ఆయన చావుకు కారణమయ్యాడు. అలాగే తన సోదరులను, తోబుట్టును కూడా హత్య చేయించాడు. ఛత్రపతి శివాజీ మహారాజు మరణం తర్వాత మరాఠా దేశాన్ని, మరాఠా రాజ్యాన్ని ఈజీగా జయించుకోవచ్చని అనుకున్నాడు. కానీ సింహం కడుపున సింహం పుట్టినట్లు శంభాజీ మహారాజు రాజయ్యాడు. శంభాజీ మహారాజు 9 సంవత్సరాల్లో 120 యుద్ధాలు చేసి తన పరాక్రమత చూపించాడు. ఔరంగజేబుకు కంటికి పులుపు లేకుండా చేశాడు. ఎంతో పన్నాగం పెట్టి ఆయన బంధించి, కుట్రతో బంధించి నానా హింసలు పెట్టాడు. అతన్ని ఇస్లాం మతం మారమని, ఇస్లాం మతంలో మారితే నిన్ను వదిలేస్తానని చెప్పాడు. నువ్వు ఎన్ని హింసలు పెట్టినా నేను మతంలో మారను అంటూ చెప్పాడు. అతన్ని 40 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి దేహంలో రోజుక శరీర భాగంలో ఒక్కొక్క దేహంలో కోసి హింసించాడు. కానీ సింహం సింహమే. సింహాన్ని బంధించి హింసించినా దాని శౌర్యం తగ్గదు, దాని గర్జన తగ్గదు. ఒకసారి కళ్ళు పీకించాడు. మళ్ళా కళ్ళల్లో ఇనుప చువ్వలు, ఎర్రని మండే ఇనుప చువ్వలు గుచ్చినాడు. నాలుక కోసినాడు, నాలుక కోయించాడు. నాలుక కోయించిన తర్వాత మళ్ళా పళ్ళు పీకి చర్మం ఒలిసి నానాక చిత్రహింసలు, అసలు చెప్పుకోవడానికే మాట రావడంత చిత్రహింసలు పెట్టాడు. తోలు ఉంచడం అంటే ఒక మనిషిని ఉంచడం ఇంత ఘోరంగా చేశాడు. అనుకుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అలాంటి అతను మాత్రము బెదర్లే, చెదర్లే. జై జగదంబ అరహరమాన్యం అంటూ అసలు బాపాడు. మహాక్రూడైన ఔరంగజేబుడు అనుకుంటేనే అసహ్యిస్తుంది. అంత నీచమైన పరిపాలన సాగించాడు అతను. తన తండ్రి శివాజీ మాదిరిగానే అన్ని మతాలను గౌరవించినాడు. ఆయన ముస్లింకి వ్యతిరేకి కాదు. శంభాజీ మహారాజు కూడా అంతే. ఆయన క్రమశిక్షణ, ఆయన పరిపాలన అన్ని చక్కగా చేశాడు. తండ్రి హిందూ స్వరాజ్యాన్ని స్థాపించిన తర్వాత దాన్ని రక్షించుకుని వచ్చాడు. అటువంటి గొప్ప వీరుడు, మహావీరుడు శంభాజీ మహారాజుకు ఈ విధంగా చిత్ర నివాళులు అర్పించాను. నేను వేసిన ఈ చిత్రంలో ఔరంగజేబుని ఒక రాక్షసునిగా, శంభాజీని ఒక సింహంగా పోయినట్లు, సింహ గర్జన చేస్తున్నట్లు వేశారు. అలాగే బాల్యంలో శివాజీ దగ్గర ఉన్నట్లు, అలాగే శంభాజీ మహారాజు జన్మించిన తర్వాత 2 సంవత్సరాలు ఆమె తల్లి బతికి చనిపోయింది. 2 సంవత్సరాలకి అతనికి తల్లి లేదు. అలా నానమ్మ జీజాబాయితో సంరక్షణలో ఉన్నాడు. తర్వాత పట్టాభిషేకం చేసుకున్నాడు. తర్వాత వచ్చేసి సింహంతో పోరాడినట్లు, అతని దైవాన్ని అంటే శివుణ్ణి, జగదమ్మను పూజిస్తున్నట్లు, శత్రువును చీల్చి చెండాడుతున్నట్లు ఈ చిత్రం చూపించాను. అలాగే ఆయన చిత్రహింసలు పెట్టినవన్నీ చిత్రంలో కన్ను కట్టినట్లుగా చూపించాను. అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శేషవాహనంపై కొలువైన శ్రీ నీలా సమేత శ్రీ ప్రహ్లాద వరదస్వామి భక్తులకు మాడవీధుల్లో దర్శనమిచ్చారు. అహోబిల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పట్టు వస్త్రాలను ఆళ్లగడ్డ తహసీల్దార్తో పాటు నంద్యాల ఆర్డీఓలు కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ శేషవాహన ఉభయదారులుగా నంద్యాలకు చెందిన గౌరీనాథ్ స్వామివారికి కైకర్య సభలో 60,000 విలువ చేసే 6 కంకణాలను స్వామివారికి సమర్పించారు. శేషవాహనంపై చూసిన దేవుని భక్తులందరూ తమ మొక్కులను చెల్లించుకున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.